హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కౌంటిఫ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో విజయవాడ ఎన్నిసార్లు రిపీట్ అయిందో నాకు తెలియాలనుకుంటున్నాను. దానికి అలాంటి సిచ్యువేషన్లో మీకు కౌంటిఫ్ పనికొస్తుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, పక్కన రాస్తున్నాను. COUNTIF కౌంట్ ఇఫ్ రేంజ్ అడుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో, నేను ఎక్కడి నుంచి ఇక్కడ ఈ లిస్ట్ మొత్తంలో ఏం కావాలని అడుగుతుంది. విజయవాడ క్యాపిటల్ స్మాల్ ఏదైనా పర్వాలేదు, నేను క్లోజ్ చేశాను, ఎంటర్ చేశాను. త్రీ టైమ్స్ వచ్చింది అనమాట. విజయవాడ 3 times వచ్చింది. నెక్స్ట్ ఇలాగే కౌంటిఫ్ లాగే కౌంట్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. కౌంట్ బ్రాకెట్ స్టార్ట్ చేశాను. ఇదేం చేస్తుందంటే న్యూమరికల్ కౌంట్ చెప్తుంది. నేను ఇదంతా సెలెక్ట్ చేశాను చూడండి, 0 వచ్చింది. అంటే ఇందులో నంబర్స్ ఏం లేవు, నంబర్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక రేంజ్ ఇద్దాము. COUNT బ్రాకెట్ స్టార్ట్. ఈ లిస్ట్ని తీద్దాము, సెలెక్ట్ చేశాను, క్లోజ్. 14 వచ్చినాయి, కానీ ఇక్కడ యాక్చువల్గా 17 ఉన్నాయి. 14 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నంబర్ కాదు, ఇది నంబర్లో లాస్ట్లో PKK, ఇక్కడ XX అంటే ఈ 3 తీసేస్తే, ఈ 2 ఈ 3 17లో ఇవి తీసేస్తే కనుక 14 కౌంట్ సరిపోతుంది. అలాగే ఇంకోటి చూద్దాం. కౌంట్. ఇవన్నీ నంబర్స్ మ్యాక్సిమం 17 వచ్చేయాలి మనకి. చూడండి, 17 వచ్చేసినాయి. కౌంటిఫ్ ఇట్లా. ఇందులో ఈరోజు ఒక టిప్ చెప్తాను మీకు. ఎక్సెల్లో సాధారణంగా ఇలా స్పేసెస్, ఓకే, ఇది ఇందులో మనం డేటా వాలిడేషన్ పెట్టాం కాబట్టి ఇది ఒప్పుకోవట్లేదు. ఇందులో చూద్దాం, 2 స్పేసెస్ కొడదాం. స్పేసెస్ యాక్చువల్గా ఇది నెంబర్ కాబట్టి స్పేసెస్ అలౌ చేయట్లేదు. సెలెక్ట్ చేసి జనరల్ టెక్స్ట్. ఓకే, ఇందులో పెడదాం. సంథింగ్. ఇందులో ఇలా స్పేసెస్ ఉన్నాయి అనుకుందాం. ఈ స్పేసెస్ ఉంటాయి, ముందు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు, ఇటువైపు కూడా స్పేస్ ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని కౌంటిఫ్ పెడదాము, ఒకసారి అవి కౌంట్ తేడా వస్తాయి. కౌంటిఫ్ రేంజ్. ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేశాను, కామా ఎఫ్ అనే కౌంట్ చేద్దాం. తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేసి ఒకటే వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ మనకు 2 F'లు ఉన్నాయి, కానీ ఒకటే వచ్చింది. ఎందుకంటే ఈ ముందు స్పేస్లు ఉన్నాయి అనమాట, అందుకనే ఇది మనం చూపించట్లేదు. దీనికి కూడా తర్వాత ఒక స్పేస్ పెడతాను, 2 స్పేస్లు పెట్టాను, 0 వచ్చినాయి. ఇలా స్పేసెస్ కానీ మనకు తెలియకుండా ఇన్విజిబుల్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ రకరకాలు ఉంటాయి. అవి ఉన్నప్పుడు మనకి ఈ కౌంటిఫ్ దీన్ని ఎలా అయితే రీడ్ చేయలేకపోయిందో, వేరే వీలుకప్లో రిఫరెన్స్లో కూడా అది మనకి రీడ్ అవ్వదు. ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ని, స్పెషల్ మనకు కంటికి కనిపించిన వాటిని తీయడానికి ఎక్సెల్ ఒక ఫార్ములా ఉంది. ఇది కాంబినేషన్ లాంటిది అనమాట. నేను ఇది తీసి పక్కనే చూపిస్తాను చూడండి. ట్రిమ్ అంటే అదనపు ముందు కానీ వెనక కానీ ఉన్న స్పేస్లని క్లీన్ చేస్తుంది అనమాట. ట్రిమ్ అని చెప్పి ఈ వాల్యూని చూపించి క్లోజ్ చేశాను. దీన్ని చివరి దాకా లాగేశాను. చూడండి, స్పేస్లు అన్నీ పోయినాయి. ఇలాగే మనకి కంటికి కనపడిన క్యారెక్టర్స్ ఉంటాయి, దానికి క్లీన్ అని ఉంటుంది. CLEAN. యాక్చువల్గా ఇందులో అట్లాంటి డేటా లేదు, ఉన్నప్పుడు మీరు యూజ్ చేయండి. ఈ ట్రిమ్ వాడినా కానీ మీకు జబ్బు తగ్గలేదు అంటే క్లీన్ అనేది వాడండి. క్లీన్ కూడా దానికి సపోర్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ స్పేస్లు పోలే ఇందులో, కానీ మనకి కంటికి కనిపించిన స్పెషల్ క్యారెక్టర్స్ అయితే పోతాయి అన్నమాట. కానీ మీకు ఏమున్నాయో ఏం లేవో స్పేస్లు ఉన్నాయో మీకు తెలియట్లేదు కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో మీకు ఒక ఫార్ములా చెప్తాను, అది చూడండి. TRIM బ్రాకెట్లో క్లీన్ ట్రిమ్ చేస్తుంది, దాన్ని మళ్ళీ క్లీన్ కూడా చేస్తుంది. ఏ వాల్యూని ఇది సెలెక్ట్ చేసుకున్నాం, క్లోజ్. ఇప్పుడు ఇది ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మీకు ఇందులో ఏ విధమైన జంక్ ఉండదు. ట్రిమ్ క్లీన్ అయిపోయింది, ఇంకా ఇది జెన్యూన్ అనమాట. మీరు ఇక్కడ ఫార్ములా వేసుకోవచ్చు ఏదైనా కానీ. కౌంటిఫ్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, కామా F సెలెక్ట్ చేశాను, 2 వచ్చేసినాయి. అట్లా ఇలా వేరే సిచ్యువేషన్లో ఎక్కడన్నా జంక్ కానీ ఏమైనా ఉంటే కనుక క్లీన్
ట్రిమ్ ఇవి వాడుకోండి. ఇందులో ఏ ఫార్ములా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కంట్రోల్ ఆ సింబల్ టైప్ చేస్తే ఇదిగోండి ఫార్ములాస్ పాస్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.